హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని యొక్క లీలల గురించి తెలుసుకుంటున్నాము. ఇది మనకు భాగవతంలో 9వ స్కందంలో 10వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. మొదట ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనకి భాగవతంలో చెప్పబడినటువంటి శ్రీరామచంద్రుని యొక్క లీలలు గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఇది భాగవతంలో 9వ స్కందంలో 10వ అధ్యాయంలో చెప్పబడినదన్నమాట. ఇది ఎవరు చెప్తున్నారు అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. సుఖదేవ గోస్వామి తెలియచేస్తూ మొదట శ్రీరామచంద్రుని యొక్క వంశావళి వారి గురించి తెలియచేస్తూ, కట్వాంగ్ మహారాజు ఉండేవారు. ఆ రాజు యొక్క కుమారునిగా దీర్ఘబాహువు అనే కుమారుడు ఉండేవాడు. ఆ దీర్ఘబాహుకి తరువాత రఘువు అనే కుమారుడు ఉండేవారు. ఆ రఘువుకి అజుడు అనే కుమారుడు జన్మించారు. అజుని యొక్క కుమారుడే దశరథ మహారాజు. అంటే ఇప్పుడు మనము శ్రీరామచంద్రుని యొక్క ఆవిర్భావానికి ఎవరు మూలము అనేది మనము తెలుసుకున్నాము. దశరథ మహారాజు ఈయన కోసల రాజ్యమైనటువంటి రాజధాని అయిన అయోధ్య నగరానికి రాజుగా ఉండేవారు దశరథ మహారాజు. ఇది మనకి సరయూ నదీ తీరంలో ఈ యొక్క అయోధ్య నగరము అనేది స్థాపితమై ఉండేది. దశరథ మహారాజుకి 3 పత్నులు. మొదట కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీరు 3 ఉండేవారు. కానీ వీరికి సంతానం లేకపోవడం వలన కులగురువులైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని చేయడం జరిగిందనమాట. అలాగ పుత్రకామేష్టి యాగం చేయడం వలన యజ్ఞకు భోక్త భగవంతుడు, దేవతలకు కూడా హవిష్యులు అవన్నీ సమర్పించడం వలన అందరూ తృప్తి అయ్యారనమాట. అప్పుడు ఆ యొక్క యజ్ఞవాటిక నుంచి ఒక దివ్య పురుషుడు ఒక పాత్రలో పాయసం తీసుకొని వచ్చి ఈయనకు దశరథ మహారాజుకు సమర్పించడం జరిగింది. ఆ యొక్క ప్రసాదాన్ని దశరథ మహారాజు ఆ యొక్క పాత్రలో ఉన్న దానిలో సగభాగాన్ని కౌసల్య మాతకు ఇవ్వడం జరిగింది. మిగిలిన సగభాగాన్ని సుమిత్రకు ఇవ్వడం జరిగింది. మిగిలిన భాగంలో దానిని సగం చేసి కైకేయికి ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆ సగాన్ని మరలా సుమిత్రకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ పాయసాన్ని వాళ్ళందరూ కూడా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వారికి చక్కగా 4 కుమారులు జన్మించారనమాట. కౌసల్య మాతకు శ్రీరామచంద్రుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, తర్వాత కైకేయికు భరతుడు జన్మించడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావం అనేది ఏ విధంగా జరిగింది అనేది మనకు భాగవతంలో చక్కగా శ్లోకాల్లో చెప్పి ఉన్నారు. ఇది మనకు 9వ స్కందము అంటే 9వ స్కందంలో 10వ అధ్యాయంలో 2వ శ్లోకగా చెప్పబడింది. తస్యాపి భగవానేషా సాక్షాద్ బ్రహ్మమయో హరిః
అంశాంశేన చతుర్ధాగాత్ పుత్రత్వం ప్రార్థితః సురైః రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంగయాః. అంటే ఒక్కొక్క అవతార రూపంలో భగవంతుడు ఒక్కొక్క యుగంలో వచ్చారు అంటే అది దేవతల యొక్క ప్రార్థన మీదే ఆయన ఈ యొక్క లోకానికి రావడం జరుగుతుంది. ఆ విధంగా దేవతలచే ప్రార్థితుడైనటువంటి ఆ యొక్క పరతత్వమైన ఆ దేవదేవుడు చతుర్వ్యూహంతో శ్రీరామచంద్రునిగాను, లక్ష్మణునిగాను, తర్వాత భరత శత్రుఘ్నులుగాను 4 అవతార రూపాలలో కుమారులుగా జన్మించడం జరిగింది. ఇది మనము తెలుసుకున్న విషయం. ఇక ఆ విధంగా జన్మించిన తర్వాత వారు చక్కగా ఆ యొక్క బాల్యపు లీలలను చేస్తూ 15 సంవత్సరాలు, ఆ విధంగా 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఆ దశకు రావడం జరిగింది. ఒకసారి విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుని చూడడానికి అక్కడికి రావడం జరిగింది. ఆయనకు అతిథి సత్కారాలు అన్ని చేసిన తర్వాత దశరథ మహారాజు అడిగారు, మీరు వచ్చినటువంటి కారణం తెలియచేయండి అన్నప్పుడు విశ్వామిత్రుల వారు ఏం చెప్పారు, ఈ విధంగా మేము యజ్ఞ యాగాదులను చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహు అనేటువంటి రాక్షసులందరూ కూడా మా యొక్క యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్నారు. కాబట్టి రామ లక్ష్మణులను మాతో పంపించండి అంటే ఫస్ట్ శ్రీరామచంద్రుడిని అడగడం జరిగింది. రామునితో పాటు లక్ష్మణ్ కూడా వెళ్ళారు. పంపించండి అని అడిగినప్పుడు దశరథ మహారాజ్కి అలాగే ఈ యొక్క ప్రపంచమే అలాగే తలకిందులైన విధంగా ఆయన అనుభూతిని పొందారు. ఎందుకు అంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి చిన్న ప్రాయం కలిగిన వాళ్ళు కదా. అయినా కానీ గురువు యొక్క ఆజ్ఞ మేరకు వారిద్దరిని పంపించడం జరిగింది. ఆ విధంగా విశ్వామిత్రుల వారు వారితో పాటు తీసుకొని వెళ్ళి ఆ యజ్ఞాన్ని శుభప్రదంగా ముగించారు. ఆ యజ్ఞం జరిగేటప్పుడు ఈ యొక్క సుబాహుని మాత్రము బాణంతో సంహరించడం జరిగింది. మారీచుడు మాత్రము ఆ యొక్క బాణం తగిలి తప్పించుకున్నాడు. అంటే ఆ మారీచునికి ఇంకా కార్యం ఉన్నది ఈ యొక్క రామాయణంలో జరిగే విషయంలో, కాబట్టి మారీచుడు తప్పించుకోవడం జరిగింది. ఆ విధంగా విశ్వామిత్రుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు అక్కడ ఇదవుతూ ఉన్నారనమాట. తరువాత విశ్వామిత్రుడు వారిని ఇరువురిని తీసుకుని అలాగే ప్రయాణమయ్యి జనకపురికి చేరుకున్నారు. ఎందుకు అంటే సీతామాతకు అక్కడ స్వయంవరం ఏర్పాట్లను చేస్తున్నారు అని చెప్పడం వలన జనకపురికి చేరుకున్నారు. ఆ జనకపురి చేరుకున్నప్పుడు అక్కడ ఏమైంది అంటే శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ స్వయంవరంలో సీతాదేవిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది అనేది మనకు శ్లోకాలో తెలుసుకుందాం. 9వ స్కందము అధ్యాయం 10లో 6, 7వ శ్లోక. యో లోక వీర సమితౌ ధనురైషముగ్రం సీతా స్వయంవర గృహే త్రిశతోపనీతం ఆదాయ బాలగజలీలా ఇవేక్షుయష్టిం సజ్జాయీకృతం నృప వికృష్య భభంజ మధ్యే జిత్వానురూపగుణశీలవాయోగ్న రూపాం సీతాభిదాం శ్రియమురసి అభిలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతే అన్య యత్ ప్రరూఢాం దర్పం మహిమకృతాయస్త్రిరరాజబీజాం. ఇక్కడ ఏంటి అంటే శ్రీరామచంద్రుడు ఆ యొక్క అద్భుత కార్యము ఏ విధంగా అక్కడ చేశారు అంటే ఒక ఏనుగు, గున్న ఏనుగుతో పోలుస్తూ, గున్న ఏనుగు ఎలాగా చేష్టలు చేస్తుంది ఆ విధంగా, గున్న ఏనుగు అంటే ఏనుగు యొక్క బిడ్డ, బాల ఏనుగు అంటాం కదా, ఆ విధంగా
పరమ అద్భుతమైనటువంటి కార్యాన్ని శ్రీరామచంద్రుడు ఇక్కడ చేశారట. ఏం చేశారు? అందరూ ఎంతో మంది లోక వీరులందరూ ఉన్నారు. అలాంటప్పుడు భగవంతుడు శివధనుస్సును విరిచారు. ఆ శివధనుస్సుని 300 మంది మోసుకొని వచ్చారట. కానీ శ్రీరామచంద్రుడు ఆ ధనుస్సుని అవలీలగా తన ఒక్కరే తన చేతితో దానిని పట్టుకొని అల్లెతాడును ఎక్కుపెట్టి, ఏనుగు ఏ విధంగా అయితే చెరుకు గడను విరిచివేస్తుందో, అంటే ఎంత సింపుల్గా చెరుకు గడను విరిచివేస్తుందో ఆ విధంగా దానిని శ్రీరామచంద్రుడు అవలీలగా విరిచివేశారట ఆ యొక్క శివధనుస్సును. ఆ శివధనుస్సును విరిచిన తర్వాత జనక మహారాజు ఇక అయోధ్య నుంచి వారిని అందరినీ రప్పించి వివాహ మహోత్సవాన్ని జరిపించారు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు సీతాదేవిని, లక్ష్మణుడు ఊర్మిళను, అదేవిధంగా భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి, ఈ విధంగా అక్కడ వివాహ మహోత్సవాన్ని ముగించారనమాట. వివాహం అయిన తర్వాత వారు బయటకు వస్తూ ఉన్నప్పుడు పరశురాముడు చాలా కోపంతో అక్కడికి వచ్చి చేరాడనమాట. అంటే శివధనుస్సుని భగవంతుడు విరిచారు కదా, ఈయన వద్ద విష్ణు ధనస్సు ఉంది. ఈ విష్ణు ధనస్సును నీవు విరిస్తేనే నీవు గొప్పవాడివి, పరాక్రమవంతుడివి అన్న విధంగా పరశురాముడు అక్కడికి రావడం జరిగింది. పరశురాముడు 21 సార్లు క్షత్రియులు అంటే భూమిని, బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా వారు సరిగా గౌరవం చేయకుండా అలాగ ఉన్నారని, అలాంటి క్షత్రియులంతా 21 సార్లు దండెత్తి వారిని సంహరించడం జరిగింది. అంటే అంతటి పరాక్రమవంతంగా ఉన్నారు. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుని చేతిలో పరాజితులు అయ్యారనమాట పరశురాముడు. ఆ విధంగా అయిన తర్వాత ఇక వారు అయోధ్య నగరానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఇక అదే దశరథ మహారాజు శ్రీరామచంద్రునికి పట్టాభిషిక్తుని చెయ్యాలి అని కోరుకున్నారనమాట. అలాగా ఆ కార్యక్రమంలో ఉండగా ఈ విషయము మందర ద్వారా కైకేయికి తెలిసి ఇక ఆమె పెద్ద విషయాన్నే చేశారు. ఆమె ఎలాగైనా శ్రీరామచంద్రునికి పట్టాభిషిక్తుని చేయకూడదు, తన కుమారుడైన భరతునికి చెయ్యాలని ఇక ఆమె ఆ విధంగా కోపంగా ఉండడం వలన ఇక ఆమెకు ఇది వరకే వరాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ వరం ప్రకారము ఇక దశరథ మహారాజు కూడా ఒప్పుకోవలసి వచ్చింది. ఇక శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణ సమేతంగా అడవి వనవాసానికి బయలుదేరడం జరిగిందనమాట. ఇక ఆ విధంగా వాళ్ళు వనవాసాన్ని చేస్తూ వాళ్ళు చాలా ప్రదేశాలను వాళ్ళు దాటుకుంటూ వాళ్ళు ఒక ప్రదేశము, అదే ఎక్కడ పంచవటి అనే ఆ ప్రాంతానికి చేరుకున్నారనమాట. అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండడం వలన శ్రీరామచంద్రుడు అక్కడే ఉండడానికి సీతాదేవి, లక్ష్మణుడు నిర్ణయం తీసుకుని అక్కడ ఉంటున్నారు. ఇక అలాంటి సమయంలో ఒక రోజు ఏమైంది, రావణాసురుడైన అదే సోదరి అయినటువంటి శూర్పణఖ అలాగా ఆ ప్రదేశానికి రావడము, అక్కడ సుందరమైన ఆ దృశ్యంని చూడడము, తర్వాత శ్రీరామచంద్రుని చూసి మోహితురాలై నన్ను వివాహం చేసుకో, ఈ సీతమ్మ ఏంటి నార వస్త్రాలను ధరించి అందం లేకుండా, అంటే ఆ విధంగా పొగడాల్సినటువంటి సీతమ్మను ఆ విధంగా దూషించిన విధంగా చెప్తూ శ్రీరామచంద్రుని పొందడానికి ఆ విధంగా చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు చెప్పారు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఇక్కడ నా ఎదురుగానే నా సోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుని యొక్క పత్ని ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి అతని వద్దకు వెళ్ళి నువ్వు ప్రయత్నించు అని చెప్పేసరికి శూర్పణఖ లక్ష్మణ్ దగ్గరికి రావడము, లక్ష్మణుడు శతవిధాల ఆమెకి నచ్చ చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ ఆ యొక్క మాయలో ఉండడం వలన ఇక ఆమె అలాగే ప్రేరేపణ చేయడం వలన లక్ష్మణుడు ఆమె చెవులు ముక్కును కోసి పంపించడం జరిగింది. ఇక ఆమె వెళ్ళి తన సోదరులైనటువంటి వారికి చెప్పేసరికి కరదూషణలు 14,000 మంది అక్కడ
ఆ ఆ యొక్క పంచవటికి వచ్చి యుద్ధం చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు వాళ్ళనందరినీ సంహరించడం జరిగింది. ఇక శూర్పణఖ నేరుగా లంకా నగరానికి వెళ్ళి రావణాసురుని వద్దే మొరపెట్టుకుని అక్కడ ఏం చెప్పింది, రాముని వద్ద శ్రీరామచంద్రుని వద్ద ఏం చెప్పింది, సీతాదేవి అందంగా లేదు, నారచీరలు ధరించి ఉన్నారు, ఈమెతో నీవు ఉన్నావా అని చెప్పిన ఆమె అక్కడ సోదరుని దగ్గర మాత్రము ఆమె అద్భుత సౌందర్య రాశి, ఆమెను కానీ నీవు తెచ్చుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలా ప్రేలాపనలతో చెప్పడం జరిగింది. ఇక రావణాసురుడు ఎంతో శివభక్తుడు అయినా కానీ ఆ విధంగా ఆ మోహం వలన ఆ సౌందర్యం యొక్క ఆ యొక్క అద్భుతమైన విషయాలను వినడం వలన ఆయన మోహితుడయ్యాడు. అంటే అంతటి గొప్ప భక్తుడైనా కానీ మోహము, ఈ భ్రమ భ్రాంతి ఏ విధంగా చేస్తుందో చూడండి. ఇక ఏం చేశాడు రావణుడు, మారీచుని సంప్రదించాడనమాట. మారీచుని వద్దకు వెళ్ళినప్పుడు కూడా మారీచుడు తిరిగి పంపించేశారు. అయినా కానీ ఎలాగైనా ఒప్పుకోవాలి, లేకపోతే నిన్ను సంహరిస్తాను అనేసరికి మారీచుడు ఒక బంగారు లేడి రూపంలో ఆ యొక్క పంచవటికి రావడము, సీతమ్మ దానిని చూసి ఇష్టపడి అది కావాలని కోరుకోవడము, శ్రీరామచంద్రుడు దాన్ని తరుముతూ వెళ్ళి అది అదృశ్యమవుతూ అలాగ చేస్తున్నప్పుడు బాణాన్ని వేసినప్పుడు హా లక్ష్మణ అంటూ అది మరణించడము జరిగింది. ఇక లక్ష్మణుడు సీతాదేవి అంటే అక్కడ అన్నగారికి ఏదో అయ్యిందని అనుకుంటూ ఉంటే కూడా ఏమీ కాదని అనుకున్న సీతాదేవి యొక్క ప్రోద్బలం వలన ఆయన అక్కడ విడిచి సీతమ్మను వెళ్ళడము జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఇక రావణాసురుడు ఏం చేశాడు, ఆ సన్యాసి రూపాన్ని ధరించి వచ్చి సీతమ్మను తన రథంలో కూర్చుండబెట్టుకుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక జటాయువు ఆ విధంగా ఆ శ్రీరామచంద్రుని అంటే సీతమ్మను తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు ఎంతో ఎదుర్కొన్నదనమాట. ఎదుర్కొంటే కూడా అది ప్రయోజనం లేకపోయింది. దాని రెక్కలన్నీ విరిచేసి రావణుడు సీతమ్మను తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఇక శ్రీరాముడు లక్ష్మణుడు అక్కడ జరిగిన విషయాన్ని గుర్తించి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ సీతాదేవి గురించి వెతుకుతూ వెతుకుతూ అన్ని ప్రాంతాలకు వెతికితే అక్కడ జంతువులన్నీ దక్షిణ దిక్కు వైపుకు పరిగెడుతున్నాయన్నమాట. అప్పుడు గమనించారు, అక్కడ ఎదురుగా చూస్తే జటాయువు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇక శ్రీరామచంద్రుడు ఆ జటాయువును తీసుకొని విషయం తెలుసుకొని ఇటువైపే వెళ్ళిన విషయాన్ని తెలుసుకొని జటాయువుకి ఆ యొక్క తండ్రి స్థానంలో ఆయన్ను తలుచుకొని ఆయనకు దహన సంస్కారాలు చేయడం జరిగింది. జటాయువు దశరథ మహారాజు యొక్క స్నేహితుడనమాట. కాబట్టి తండ్రి దహన సంస్కారాలకు భగవంతుడు వెళ్ళలేకపోయారు కదా, కాబట్టి జటాయువుకు అవన్నీ కూడా ముగించడము జరిగింది. ఇక అయిన తర్వాత ఇక వారు ప్రయాణమయ్యారు, లక్ష్మణుడు శ్రీరాముడు. అలాగ దుఃఖంతో ప్రయాణం అవుతూ వెళ్తున్నప్పుడు వారికి ఆ ఋష్యమూక పర్వతం ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ హనుమంతుడు రూపాన్ని మార్చి ఎవరు వీళ్ళు తెలుసుకోవడానికి రావడము, తర్వాత వారిద్దరినీ కూడా సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళడము, సుగ్రీవుని స్నేహితునిగా అక్కడ అగ్ని సాక్షిగా శ్రీరామచంద్రుడు స్నేహితునిగా చేసుకోవడము, సుగ్రీవుడు కూడా నేను తప్పకుండా సీతమ్మ యొక్క ఆనవాళ్ళను మీకు తెలియచేస్తాను అని అక్కడ ఒప్పందం తీసుకోవడము. అలాగా ఒప్పందం అయిన వెంటనే 4 నెలలు చాతుర్మాస్యం రావడం వలన ఇక వెతకడం అనేది నిలిచిపోయింది. 4 నెలల తర్వాత కూడా ఈ సుగ్రీవుణ్ణి అన్నయ్య నుంచి రక్షించారు శ్రీరామచంద్రుడు. వాలి నుంచి, అంటే వాలి సంహరించిన తర్వాత ఇతనికి రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రాజభోగాలతో ఇదయ్యి ఈ విషయమే మర్చిపోయారు. తర్వాత లక్ష్మణుడే వచ్చి గుర్తు చేయడము, ఆ తర్వాత సుగ్రీవుడు అందరినీ కూడా ఒక్కొక్క సైన్యం అధిపతులుగా చేసి
ప్రతి ఒక్కరిని కూడా పంపించడం, మూల మూలలకి సీతమ్మను వెతకడానికి పంపించడము జరిగింది. ఆ విధంగా హనుమంతుడు ఈ యొక్క 100 యోజనాలైనటువంటి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి అక్కడ అశోకవనంలో ఉన్నటువంటి సింసుప వృక్షం క్రింద ఉన్న సీతమ్మను చూసి ఆమెకు గుర్తుగా శ్రీరాముని యొక్క ఉంగరం పేరు ఉన్నదనమాట. ఆ యొక్క ఉంగరానికి ఆమెకి ఇచ్చి తర్వాత సీతమ్మ తల్లి యొక్క చూడామణిని హనుమంతుడు తీసుకొని రావడం, తీసుకువచ్చి శ్రీరామచంద్రునికి చేర్చడం జరిగింది. ఇంతవరకు మొత్తానికి సీతమ్మను చూడడం జరిగింది. కానీ 100 యోజనాల సముద్ర ఉన్నది. దానికి దాటుకొని వెళ్తే కానీ లంకను చేరుకోలేము. మరి దానికి వారధి కట్టాలి కదా. కాబట్టి శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి అడగడము, లక్ష్మణుడు ఇద్దరు కూడా సముద్రుని యొక్క సహాయం తీసుకుందాము అని 3 రోజులు అంటే 3 పగలు 3 రాత్రులు శ్రీరామచంద్రుడు సముద్రుని కోసము ప్రార్థించడం జరిగింది. కానీ సముద్రుడు అహంకార దృక్పథంతో మరచి రాలేదనమాట. ఇక శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే సమయానికి సముద్రుడు వచ్చి తన తప్పును తెలుసుకొని భగవంతుని యొక్క పాదాలకు శరణాగతి పొందడము, ఈ ఈ జలమంతా కూడా మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోండి అని చెప్పడము. తర్వాత ఈ వానర సైన్యము, సుగ్రీవుని యొక్క బంధువులు అందరూ ఉన్నారు కదా, వారి యొక్క ఆధ్వర్యంతో వారధిని కట్టిన తర్వాత శ్రీలంకకి అందరూ చేరుకోవడము జరిగింది. ఇక అక్కడ ఏముంది, ఎప్పుడైతే ఈ వానర సైన్యం అంతా శ్రీలంకలో చేరుకున్నారో అక్కడ ఒకే ఆర్భాటంతో ఉత్సాహంతో అందరూ అరుస్తూ అలాగా ఉండడము ఈ యొక్క రావణాసురుని చెవిన పడిందనమాట. ఇక రావణాసురుడు ఈ విధంగా యుద్ధానికి వచ్చారు అని తెలుసుకొని ఆ రావణాసురుడు కుంభుడు, తర్వాత అనికుంభుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు, ఆ విధంగా అందరినీ తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని అందరినీ యుద్ధానికి పంపడం జరిగింది. అలాగా వెళ్ళిన వారందరూ కూడా మరణించడం జరిగింది. ఇక శ్రీరామచంద్రునితో యుద్ధం చేయడానికి రావణాసురుడే నేరుగా పుష్పక విమానంలో బయలుదేరి అక్కడికి వెళ్ళడము జరిగిందనమాట. అలాగా వెళ్ళేసరికి శ్రీరామచంద్రుడు ఇంద్రుడు ఇచ్చినటువంటి రథము, ఆ యొక్క ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి అతడు రథాన్ని నడుపుతూ ఉండగా ఆ రథంలో శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నారు. ఈ యొక్క పుష్పక విమానంలో ఈయన వెళ్ళేసరికి అక్కడ ఎదురుగా శ్రీరామచంద్రుడు దివ్య తేజస్సుతో ఉన్నాడు. వెళ్ళడమే రావణాసురుడు బాణాలను సంధించడం అవన్నీ కూడా రథానికి తగలడం, మాతలికి కూడా గాయం అవడం ఇవంతా ఇదయింది. ఇక శ్రీరాముడు కూడా అదే విధంగా హోరాహోరీగా యుద్ధం చేయడం జరిగింది. అలాగ చేసిన సందర్భంలో మొట్టమొదట రావణాసురుని యొక్క కిరీటాన్ని క్రింద పడవేయడం జరిగింది. కిరీటం క్రింద పడింది అంటేనే అతడు ఆ రోజు అపజయం పాలైన చిహ్నం కదా. వెంటనే ఆ సమయం కూడా ముగిసిపోయింది. సమయం అయితే యుద్ధాన్ని ముగించేస్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అలా కిరీటం పడిపోయినా కానీ రావణుణ్ణి సంహరించలేదు. ధర్మబద్ధంగా ఆ నియమం ఏమి ఉంటుందో యుద్ధ రంగంలో దాని ప్రకారము, ఓ రావణ, ఈ రోజు నువ్వు వెళ్ళి తిరిగి రేపు మళ్ళీ యుద్ధం చేస్తాము అని పంపించి వేయడం జరిగింది. అంటే శ్రీరామచంద్రుని యొక్క గుణము ఎంతటి విశిష్టత చూడండి. అలాగ వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు రావణాసురుడు యుద్ధానికి రావడం జరిగింది. ఆ యుద్ధము చాలా హోరీగా జరిగింది. రావణాసురుని తరపున ఉన్నటువంటి అసురులందరూ కూడా మరణిస్తున్నారు. శ్రీరామచంద్రుని వైపు ఉన్నటువంటి వానర
వీరులు కూడా కొంతమంది సేనలు కూడా ఇదవుతున్నారు. ఎందుకంటే పర్వతాలను పెకిలించి యుద్ధం చేస్తున్నారు. వీరు వృక్షాలను పెకిలించి యుద్ధం చేస్తున్నారు. వాటి క్రింద పడి చాలా నష్టం జరుగుతూనే ఉన్నది. అయినా కానీ యుద్ధము జరిగి తీరాలి. ఎవరో ఒకరు జయాన్ని పొందాలి. ఒకరు అపజయం పాలు కావాలి. కాబట్టి ఆ విధంగా శ్రీరామచంద్రునికి, రావణునికి యుద్ధం హోరాహోరీగా సాగుతున్నది. చివరికి శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణాసురుని యొక్క హృదయాన్ని ఛేదించగానే వెంటనే రావణాసురుడు అలాగే నేలకు ఒరిగిపోయాడనమాట. ఎప్పుడైతే అలాగ పర్వతం లాంటి ఆ రావణాసురుడు నేల కొరిగాడో, ఇక ఆ విషయము అందరికీ అక్కడ తెలిసిపోయింది. మండోదరి, ఆమె పత్ని కదా రావణాసురుని, మండోదరి, తర్వాత ఇతర అసురుల యొక్క పత్నులు అందరూ వచ్చి అక్కడ గొల్లుమని అలాగే ఏడుస్తూ ఉన్నారనమాట, రోదిస్తూ ఉన్నారు. ఇక నీవు లేకుండా మేము ఈ రాజ్యంలో ఎలాగా జీవించగలము? నీతోటే మాకంతా కూడా ఇది అంటూ వాళ్ళు చాలా రోదిస్తూ, హ్మ్. ఇప్పుడు నీవు లేకుండా ఈ లంకా నగరంలో మేము అనాథలమయ్యాము అంటూ ఆ విధంగా రోదిస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు విభీషణునికి తెలియజేసి రావణాసురునికి దహన సంస్కార క్రియలన్నింటినీ ముగింప చేశారనమాట. ఈ విధంగా తర్వాత విభీషణునికి లంకా నగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేయడం జరిగింది. ఈ విధంగా అయిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ ఆ యొక్క అశోకవనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆమె సింస్ప వృక్షం క్రింద అలాగే చిక్కి శల్యమయ్యి ముఖారవిందం అంతా కూడా పద్మము లాంటి ఆమె ముఖము అలాగే వాడి దుఃఖంతో ఆమె చాలా దీన పరిస్థితిలో ఆమె అలాగే ఉన్నదనమాట. ఎప్పుడైతే శ్రీరామచంద్రుని ఆమె చూశారో వెంటనే శ్రీరామచంద్రుడు ఆమెను దగ్గరికి తీసుకున్నారనమాట. ఇక అలాగే శ్రీరామచంద్రునికి కూడా దయార్ద్ర హృదయం ఇదయ్యి సీతమ్మను అలాగే చూస్తుండి పోయారట. ఆ విధంగా అయిన తర్వాత ఇక విభీషణుడు ఒక పుష్పక విమానాన్ని ఏర్పాటు చేసి దానిని తీసుకొని రాగా అందరు కూడా అందులో ఎక్కి సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు, మిగిలిన చాలా మంది కూడా వానర సైన్యాలు అందరు కూడా ఆ యొక్క విమానంని అధిష్ఠించి వారు అయోధ్య నగరానికి బయలుదేరారు. అలాగ అయోధ్య నగరానికి బయలుదేరుతూ వారు తిరిగి అక్కడక్కడ వాళ్ళే వనవాసం చేసినటువంటి ప్రదేశాలన్నీ ఉన్నాయి కదా, పంచవటి, తర్వాత భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమము, ఈ ప్రదేశాలన్నీ కూడా దిగి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారిని కలుపుకొని వారి ధర్మపత్నులను తీసుకొని అయోధ్యకు ప్రయాణమయ్యారనమాట. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు లక్ష్మణ సీతాదేవి సమేతంగా అయోధ్యకు వస్తున్నారు అన్న విషయము భరతునికి తెలిసింది. భరతుడు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు అంటే ఎప్పుడైతే శ్రీరామచంద్రుని పాదుకలను తీసుకొని ఆయన నంది గ్రామము అనే ఆ ప్రాంతంలో అక్కడ ఉంటూ ఆయన కూడా నారవస్త్రాలను ధరించి ఆ 14 సంవత్సరాలు కూడా నారవస్త్రాలను ధరించి తర్వాత ఆయన శిరో అలంకారం కూడా జడలు కట్టి ఆ విధంగా ఉంటూ పూర్తిగా ఆయన సన్యసించి కుశగ్రాసం అంటే గ్రాసం మీదనే ఆయన నిద్రపోయేవారనమాట. అంటే శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ గడిపిన ఆ వాటినంతా కూడా ఇక్కడ ఆయన కూడా గడిపారు. ఈ విషయాన్నంతటిని కూడా అక్కడ తెలియచేయడము జరిగింది కొంతమంది. అలాగే శ్రీరామచంద్రుడు అలాగా ఆనంద బాష్పాల్ని విడిచారట. అంటే భరతుడు ఇంత ఇదిగా ఈ విధంగా ఉన్నారా అనేసి ఇదయ్యారు. ఇక ఇక అదే భరతుడు అందరితోటి బ్రాహ్మణులు చాలా మంది అక్కడ ఉన్నటువంటి గాన కోవిదులు, కీర్తన చేసేవారు, అలాగ అందరినీ పుర ప్రజలు వారిని అందరినీ కూడా తీసుకొని శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో
వచ్చారు కదా, అక్కడికి నంది గ్రామం నుంచి బయలుదేరి అక్కడికి రావడం జరిగిందట. వచ్చిన తర్వాత భరతుణ్ణి శ్రీరామచంద్రుడు చూడగానే భరతుడు ఏ విధంగా అంజలి ఘటించారు అన్నది మనకు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. 9వ స్కందము అధ్యాయం 10లో 39, 40వ శ్లోకాలు. పాదుకేన్యస్య పురతః ప్రాంజలి బాష్పలోచనః తమాశ్లిష్య చిరం దోర్భ్యాం స్నాపయన్నేత్ర జైర్జలైః రామో లక్ష్మణ సీతాభ్యాం విప్రేభ్యో ఏ అర్హసత్తమాః తేభ్యః స్వయం నమశ్చక్రే ప్రజాభిచ్చ నమస్కృతః. వెంటనే భరతుడు శ్రీరామచంద్రునికి ఆ పాదుకలను సమర్పించి అలాగే అశ్రుపూర్ణ నయనాలతో అలాగే అంజలి బద్ధుడై నిల్చొని ఉన్నారట. వెంటనే శ్రీరామచంద్రుడు ఆ భరతుణ్ణి చూసి అలాగే ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆలింగనములో ఆయన చాలాసేపు అలాగే ఉండిపోయారట. అంటే విడిపడకుండా ఆ భరతుణ్ణి ఆలింగనం చేసుకుని అలాగే ఉంటూ శ్రీరామచంద్రుడు కూడా ఆ యొక్క అశ్రునయనాలతో భరతుణ్ణి అభిషేకం చేస్తున్నారా అని ఆయన యొక్క కన్నీరు ఆ విధంగా బాష్పాంజలి రూపంలో ఇదయిందట. ఇక వెంటనే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి అందరు కూడా అక్కడ ప్రాంగణంలో వచ్చినటువంటి అందరూ బ్రాహ్మణులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కరించి అయోధ్యపుర వాసులు వారికి అందరికీ కూడా వందనాలను చేశారట శ్రీరామచంద్రుడు. ఈ విధంగా అయిన తర్వాత ఇక అందరూ అక్కడ గుమికూడారు కదా, వారందరూ కూడా భగవంతునికి ఏమేం చేస్తున్నారు? భరతుడేమో శ్రీరామునికి పాదుకల్ని పట్టుకొని బయలుదేరారు. ఇక సుగ్రీవుడు, విభీషణుడు, వింజామరను ఇది చేస్తున్నారు శ్రీరామచంద్రునికి, సీతమ్మకు. తర్వాత ఇక సీతాదేవి పవిత్రమైనటువంటి కలశాన్ని తన చేత పోని ఉన్నారు. ఇక అంగదుడు ఖడ్గాన్ని ధరించి బయలుదేరాడు. జాంబవంతుడు సువర్ణ కవచాన్ని ధరించి ఆయన కూడా వారితోటి బయలుదేరుతున్నారు. ఇక హనుమంతుడైతే చక్కగా శ్వేతవర్ణం కలిగిన ఛత్రాన్ని భగవంతునికి పట్టుకొని ఉన్నారట. ఈ విధంగా అందరూ కూడా బయలుదేరి భరతుని యొక్క ఆహ్వానం మేరకు వాళ్ళు అయోధ్యాపురి నగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రవేశించిన వెంటనే తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరికీ కూడా ప్రణామాలు అర్పించారు. ఇక గురువులైనటువంటి వశిష్ఠ మహర్షికి, తర్వాత ఎంతో మంది ఋషులు, యోగులు, మునులు అందరూ పెద్దలకంతా కూడా వాళ్ళు అంజలి ఘటించి ఆ యొక్క నమస్కారాల్ని తెలియజేశారు. ఇక కుల గురువైనటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామునికి, లక్ష్మణునికి వాళ్ళు ఆ వనవాసంలో 14 సంవత్సరాలు ఉండడం వలన వాళ్ళ యొక్క శిరోజ అంతా కూడా జడలు కట్టి ఆ యొక్క అలంకరణ ఒక వేరుగా ఉన్నది. కాబట్టి వాటిని అంతటినీ కూడా కత్తిరించి 4 సముద్రాల నుంచి జలాన్ని తీసుకొని వచ్చి చక్కగా అభిషేకం చేయించి వారందరూ కూడా స్నానాలు అధికారులు అన్ని అయ్యాక కొత్త వస్త్రాలను ధరింపజేసి వారిని చక్కగా సింహాసనం పైకి తీసుకొని వచ్చి కూర్చొని జరిగింది. అక్కడ ఆ అలంకృతుడైన తర్వాత వారికి పట్టాభిషిక్తుల్ని కూడా చేయడం జరిగిందనమాట. ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఆ యొక్క సింహాసనం మీద అధిష్ఠించి ప్రజలను కన్న బిడ్డలులాగా, అందుకే మనకి రామరాజ్యం కావాలి అని ఎప్పుడు కోరుకుంటారు. ఎందుకు అంటే అంతటి సుస్థాపితమైన పాలనను శ్రీరామచంద్రుడు చేశారు. ఇక అది ఆ పరిపాలనలో ఎలాగ ఉన్నది వారిది? ద్వాపర అదే త్రేతాయుగం కాలం, శ్రీరామచంద్రుని యొక్క కాలము త్రేతాయుగము. కానీ సత్యయుగం కాలం లాగా ఆ యొక్క ధర్మం ఉన్నదట. అంటే సత్యయుగంలో 4 పాదాల ధర్మం కదా, త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాల ధర్మమే ఉంటది. కానీ
ఆ భగవంతుని యొక్క ఆ యొక్క పరిపాలనలో సత్యయుగం లాగా ఆ యొక్క పరిపాలన జరిగిందట. ఇంకా శ్రీరామచంద్రుని గురించి చెప్పడము అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు. ఉమ్, ఆయన యొక్క గుణగణాలు ఇంకా ఎవ్వరికి కూడా సాటి రావు, అంతటి ఇదిగా ఉంటారు. సత్పురుషుడు. ఉమ్, ఇక అందరికీ కూడా వర్ణాశ్రమ ధర్మాలను ఆయన తెలియచేశారు చక్కగా. ఇక ప్రపంచ చక్రవర్తిగా ఆయన 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారట. తర్వాత పట్టాభిషిక్తుడైన తర్వాత అదేవిధంగా ఆ 11,000 సంవత్సరాలలో 14,000 యాగాలను యజ్ఞాలను చేయించారట. అంటే శ్రీరామచంద్రుని యొక్క ఆ యొక్క యుగంలో యజ్ఞయాగాదులను ఎంతగా ప్రాముఖ్యత ఇచ్చి అన్ని 14,000 యజ్ఞాలను చేశారు అంటే ఎంతటి అద్భుతమైన విషయం కదా. ఆ విధంగా ఇంకా శ్రీరామచంద్రుని ఆ యొక్క రాజ్యంలో ఎవ్వరు కూడా దుఃఖాలకు, కష్టాలకు, క్లేశాలకు, శోకాలకు అలాగే ఎవ్వరు కూడా గురి కాలేదట. భయము అనేదైతే వారి చెంత కూడా వచ్చేది కాదట. ఇక అదే విధంగా ముసలితనం కూడా వాళ్ళు అంతగా పొందేవారు కాదట. ఇక మృత్యువు కూడా వారిని వెంబడించేది కాదట. అందుకే చూడండి, శ్రీరామచంద్రుడు యుగం అంతమైనప్పుడు అందరినీ ఆయన ఉన్నటువంటి ధామానికి తీసుకెళ్ళిపోయారు. ఎవ్వరిని ఉంచలేదు. అంటే అంతటి సత్ప్రవర్తన కలిగి భగవంతుడు రాజ్యాన్ని పరిపాలించారు, ఆ శ్రీరామ రాజ్యం అనే విధంగా. కాబట్టి అందరు కూడా ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ ఆయనతో పాటే కలిసి వెళ్ళిపోయారు. ఇది ఆ యొక్క ఇదనమాట. ఇక ఆ యొక్క రాజ్యాన్ని అంత చక్కగా పరిపాలించి అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా గడిచారనమాట. మనం ఒక అదే శివుడు పార్వతికి ఈ యొక్క శ్లోకాన్ని తెలియచేస్తూ శివుడే ఎంతటి ఆనందాన్ని పొందారో చూడండి. అంటే భగవంతునికి ఒక సేవను తీసుకొని ఆ యొక్క సేవను అందరికీ కూడా, అంటే వైష్ణవానాం యథాశంభు అంటారు శివుణ్ణి. అంటే ఒక వైష్ణవ భక్తుడిగా ఆ భక్తులందరికీ కూడా భగవంతుని గురించి తెలియచేసే ఆ యొక్క సేవలో ఆయన ఎప్పుడూ ముందుండేవారట. ఆ విధంగా పార్వతీదేవికి ఆయన ఏం చెప్పారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అంటే పార్వతితో అంత ఆనందంతో పరమశివుడు ఏం చెప్తున్నారంటే, రామ 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 అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళంతా మనస్సుని ఆనందంతో సంతోషంతో ఉంటదట. ఆ విధంగా నా మనస్సు కూడా రామ 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 అని పలకడం వలన నేను ఎంతో ఆనందోత్సాహంతో నేను ఉన్నాను. ఇది ఎంతటి గొప్పదైన నామము అంటే, ఈ యొక్క నామం జపించడం అనేది విష్ణు సహస్రనామం ఉంది కదా, అది విష్ణు సహస్రనామం అంటే 1000 నామాలను తెలియచేయడం కదా. ఆ విష్ణు సహస్రనామాన్ని చెప్పిన 1000 నామాలు చెప్పేంత పుణ్యము ఒక్క శ్రీరామ అని ఆ విధంగా చెప్పడము అంటూ అక్కడ శివుడు పార్వతీదేవికి వివరించారట. అంటే ఆ శ్రీరామ అనే ఆ నామంలో ఎంతటి విషయము గుప్తంగా ఉన్నది. అంటే మనము విష్ణు సహస్రనామం చదవడానికి ఎంతో సమయం తీసుకోవాల్సి వస్తుంది. 1000 నామాలను ఉచ్చరించాల్సి వస్తుంది, శ్రవణం చేయాల్సి వస్తుంది, కీర్తించాల్సి వస్తుంది, స్మరించాల్సి వస్తుంది. కన్నా